100% మా నమ్మకం. ఓకే, ప్రధాని మోదీ సభలు ఇంకా ఉండబోతున్నాయా ఏపీలో? ఉంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఇంకో 2-3 ఉండొచ్చు. ముఖ్యంగా జనరల్గా మేము పోటీ చేసే చోటకి రాజమండ్రి అయితే మా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి అక్కడ గ్యారంటీగా రావచ్చు. ఇంకో 2 సభలు అయితే తప్పకుండా ఉంటాయని మాతో అప్పుడు చెప్పింది. మొత్తం 3 ఉంటాయని, 1 అయిపోయింది అని అనుకున్నా, ఇంకా 2 అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. అది ఎందుకంటే ఆయన టైర్లెస్గా ఆయన చేసే శక్తి, ఎనర్జీ ఆయనకు ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అదేంటి సభలు ఆయన పెట్టే ఇది శక్తి ఉంది కాబట్టి దానికి ఆంధ్ర కూడా ఇవాళ ఇప్పుడు అలయన్స్లో వచ్చినాక మాకు ఇక్కడ తప్పకుండా అధికారంలోకి రావాలి. ఈ ఆంధ్ర నుంచి వచ్చే టాలీ, ఇక్కడ గెలిచే ఈ ఎన్డీఏ కూటమి ఈ స్థానాలు మాకు కేంద్రంలో 400 అవ్వటానికి ఇవి కూడా మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఆంధ్ర ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్, కొంత దృష్టి ఎక్కువ పెట్టి చేసే పరిస్థితి ఉంది. ఓకే, సో ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? 1 మెజారిటీ. ఏ మెజారిటీ ఎంత అనేది టైం విల్ టెల్. మెజారిటీ వరకు అయితే ఇప్పుడు జగన్ చెప్తున్నారు 175 అని, అలా కూటమికి ఎంత? అది ఇంకా 175కి 175 అని ఆయన చెబితే మేము 175కి 176 అని చెప్పలేం కదా. కాబట్టి 175కి 175 రాకపోతే ఆయన రాజకీయాలు మానుకుంటారని ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయను అని ఎప్పుడైనా అన్నారా? అలాంటివి అంటే అప్పుడు ఆ మాటకి శాంక్టిటీ వస్తుంది. అంతే తప్పిస్తే ఊరికే 175కి 175 వైనాట్ అని అంటే అవన్నీ వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచుకోవడానికి పనికొస్తాయి కానీ కమిట్మెంట్ ఉన్నటువంటి మాటలు కాదు. We are living in 2 different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. అది అదేంటి సిన్సియర్గా వచ్చినటువంటి మాటలు కాదు, ఊరికే ఏదో క్యాచీ స్లోగన్స్ లాగా తీసుకురావటం. సో కూటమిలో ఉన్న 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఎవరికి వారే వాళ్ళ ప్లాన్తో వెళ్తారా, లేదంటే ముగ్గురికి కలిపి ఒకరేమైనా వ్యూహరచన చేస్తున్నారా? చేస్తే ఆ ఎవరు వాళ్ళ మాట మిగతా ముగ్గురు వింటారా? ఇప్పుడు ఒక కామన్, ఇప్పుడు 2 రకాలు. ఒకటి ఎజెండాలో ఒక కామన్ ఎజెండా ఒకటి గ్యారంటీగా పెట్టుకుంటాం. ఎవరి ఎజెండా ఆడుకున్నప్పటికీ ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటాం, దాని ప్రకారం చేసుకుంటాం. ఇది ఒకటి. ఇకపోతే 2 ప్రచారం తప్పకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా వస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా దానిలో పాల్గొంటాం. ఆ రకంగా వాళ్ళ నన్ను అడిగితే చాలా సామరస్యంగా అన్నీ సెట్ అయిపోయినాయి. లక్కీగా టైం కూడా పోయినసారి ఏమైంది, ఫస్ట్ ఫేజ్లో జరిగింది ఎలక్షన్ ఆంధ్ర. కానీ ఈసారి ఇది మనకు ఎనఫ్ టైం ఉంది. ఇంకా వచ్చే నెల మే ఇంకా 45 రోజులు ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న సర్దుబాట్లు, ఏదైనా అడ్జస్ట్మెంట్లు, ఏదైనా బుచ్చగింపులు అలాంటివి ఏమైనా ఉంటే ఈ పాటికి అయిపోయినాయి. ఇంకా ఎక్కడన్నా కాసుకొసాగా ఏదన్నా ఉంటే వచ్చిన వారం 10 రోజుల్లో అవి కూడా అయిపోతాయి. కాబట్టి ఒక యూనిఫైడ్ డైరెక్షన్లో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక కామన్ గోల్ చేరటం కోసం ముగ్గురు కలిసి పనిచేస్తారు.
సో విజయవాడ వెస్ట్ అక్కడ పోతిన మహేష్కి చాలా గట్టిగా పట్టుబడుతున్నారు, సంతకాలు సేకరిస్తున్నారు. ఇటేమో సుజనా చౌదరి చాలా గట్టి నేత. సో అక్కడ సపోర్ట్ ఉండబోతోందా మరి జనసేన నుంచి? ఎలా ఈ వివాదాన్ని సద్దుమణిస్తారు? అంటే ఈ ప్రశ్న జనసేన వాళ్ళని అడగడం కరెక్ట్